రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరని చర్చ జోరందుకుంది. ప్రస్తుత సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఆసక్తిగా మారింది. సీనియారిటీ ప్రకారం 8 మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ సీఎం మధ్యలో ఎవరున్నారన్నది త్వరలోనే తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 7న సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న నీరవ్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతోనే ముగిసింది. 6 నెలల పాటు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆ మేర అనుమతులు వచ్చాయి. మరోసారి ఇంకో 6 నెలలు పొడిగించేందుకు అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నమీ లేకపోవడంతో ఈ నెలాఖరుకు నీరవ్ కుమార్ పదవీ విరమణ చేయడం ఖరారైనట్లయింది. కొత్త సీఎస్ ఎవరనేది పరిశీలిస్తే సీనియారిటీ ప్రకారం 8 మంది పేర్లు జాబితా ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం వివాదాస్పద అధికారిని శ్రీలక్ష్మి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇతర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉన్నారు. వీరిలో వైసీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్ ను సీఎస్ ఎంపిక పరిశీలనలోకి సీఎం తీసుకోరని తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా పేరు పరిశీలనలోకి రాదు. మిగిలిన 5గురిలో పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి సీఎం ప్రాధాన్యమిస్తారా లేక సీనియారిటీ ప్రకారం పదవీకాలం ఎక్కువ ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారా అని వేచి చూడాలి. సీనియారిటీ ప్రకారం ఐఏఎస్ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ కు చెందిన అధికారిని. ఉన్నవారిలో ఆమె సీనియర్. వైసీపీకి అత్యంత సన్నిహితురాలిగా శ్రీలక్ష్మికి పేరుంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ ఈమెపై అభియోగాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీలక్ష్మి నుంచి అభినందనలు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు. శ్రీలక్ష్మి తర్వాత సీనియర్ గా ఉన్న అనంతరం 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సాయి ప్రసాద్, సిసోదియా, అజయ్ జైన్, సుమిత దావ్రా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. విజయానంద్, బుడితి రాజశేఖర్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయనుండగా సాయి ప్రసాద్ 2026 మేలో, ఆర్పీ సిసోడియా 2028 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ లెక్కన ముందుగా పదవీ విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్ ఉండగా ఆ తర్వాత వరుసలో సాయి ప్రసాద్, సిసోడియా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలు పరిశీలిస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పదవీ విరమణ చేసే వారికి అవకాశమిచ్చిన సందర్భాలు ఉన్నాయి.